హాయ్ హలో మై డియర్ ఎస్ఎస్సి జీడీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2023కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఈరోజే ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి మార్పులు ఉన్నాయి, అందులో మనకు జరిగినటువంటి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలానే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఎలా ఉంది, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేటువంటి వాటి గురించి మనం ఇక్కడ డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. అప్లికేషన్ అనేటువంటి కానీ గమనించినట్లయితే ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, 24th నవంబర్ 24th నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉన్నాయి అంటే మనకి లాస్ట్ డేట్ అంటే December 31st అండి. ఓకేనా, అప్లికేషన్ మీకు స్టార్టింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. December 31st అనేది మనకి ఏదైతే ఉందో అది అప్లికేషన్కి మనకి లాస్ట్ డేట్ అండి. మరి నెక్స్ట్ నుండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనము ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే December 31st మనకి వచ్చేసరికి నైట్ 11 గంటల వరకు కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అది గమనించవచ్చు. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలానే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. మరి ఫీజు పేమెంట్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే మనకి 1 డే అనేటువంటిది మళ్ళీ ఛాన్స్ ఇచ్చారండి మనకి. అంటే మనకి January 1st, 2024 నైట్ 11 గంటల వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని ఫీ పేమెంట్ అనేటువంటిది ఫీజు ఏదైతే ఉందో ఆ పేమెంట్ మాత్రం మనకి నైట్ 11 గంటల వరకు కూడా మీకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయండి. దీని తర్వాత నెక్స్ట్ గమనించాలి డేట్స్ ఆఫ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అండ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెసెస్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అనేటువంటి ఏవైతే ఉంటాయో దానికి కూడా మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారండి. అంటే మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే మీరు January 4th నుంచి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి January 6th వరకు 2024 January 4th నుంచి January 6th వరకు కూడా మీరు ఈ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏంటి అంటే మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఇచ్చారండి మంత్స్ ఫిబ్రవరి అండ్ మార్చి మంత్ 2024. ఈ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్లో మనకి 2024లో ఫిబ్రవరి అండ్ మార్చి మంత్లో ఉంటుందండి. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఫిబ్రవరి మంత్ అండ్ మార్చి మంత్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి టేబుల్ని మీరు గమనించవచ్చండి. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి ఇక్కడ 26,146 వేకెన్సీస్ ఉన్నాయి. మరి కేటగిరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి బిఎస్ఎఫ్, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మొత్తం మనకి ఇండివిజువల్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు గమనించండి ఇక్కడ బిఎస్ఎఫ్లో వచ్చేసరికి 6,174 పోస్టులు ఇచ్చారు. సిఐఎస్ఎఫ్లో వచ్చే కానీ గమనించినట్లయితే మనకి 11,025 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్లో కానీ గమనిస్తే 3,337 పోస్టులు ఇచ్చారు. ఎస్ఎస్బి కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ 635 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ వన్ గమనించాలి ఐటీబీపీలో కానీ గమనిస్తే 3,189 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ గమనించాలి ఏఆర్. ఏఆర్లో కానీ గమనిస్తే 1,490 అనేటువంటి పోస్టులు ఇచ్చారండి. నెక్స్ట్ గమనించినట్లయితే మనకి ఇక లాస్ట్లో ఎస్ఎస్ఎఫ్ వచ్చేసరికి మొత్తం మనకి ఇక్కడ 296 పోస్టులు ఇచ్చారు. కాబట్టి టోటల్ కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 26,146 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్ ఒకసారి అంటే ఏజ్ లిమిట్ కానీ గమనించినట్లయితే ఏమన్నారండి 18 to 23 years ఆను 1st 2024 అనగా January 1వ తారీఖు 2024 కల్లా మీ వయసు ఎంత ఉండాలి అంటే 18 నుంచి 23 years ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ January 1st 2001 అండ్ లేటర్ దాన్ January 1st 2006 ఇన్ నార్మల్ కోర్స్ అన్నాడు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే మనకి 2001 January 2వ తారీఖు తక్కువ ఉండకూడదు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే 2006 నెక్స్ట్ వచ్చేసరికి January 1 అనేటువంటిది ఏదైతే ఉందో దానికంటే మనకి ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఇచ్చారండి. మరి దీనికి సంబంధించి మరి కొంత రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు అండి. ఒక్కసారి చూడండి అవి ఏమన్నారు అంటే మనకి కేటగిరీస్ వైజ్ కూడా ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. ఇక్కడ మీరు గమనిస్తే ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి మనకి 5 years ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్ మరి ఓబీసీకి కానీ గమనించినట్లయితే మీరు 3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ గమనించినట్లయితే మనకి ఇది కూడా మనకి 3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ గమనించినట్లయితే మీరు January 1st నెక్స్ట్ 2024 కల్లా
మీరు గ్యారంటీగా ఏమై ఉండాలి అంటే మనకి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్యారంటీగా ఏముండాలి అంటే మనకి ఇక్కడ సో January 1 అనేటువంటిది 2024 అంటే నెక్స్ట్ ఇయర్ January 1 కల్లా సో ఇక్కడ కంపల్సరీగా గమనించాల్సింది ఏంటి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా ఉండాలి. కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. మరి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ గమనించినట్లయితే మనకి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏమవుతుంది అంటే సో ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ 80 క్వశ్చన్స్ అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించాలంటే 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 2 మార్క్స్. అంటే టోటల్గా మీరు ఇక్కడ ఏమవుతుంది అంటే 80 × 2. సో టోటల్గా ఏమవుతుందండి మనకి ఇక్కడ వచ్చేసరికి 160 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, టోటల్గా మార్క్స్ అయితే 160 ఇస్తున్నాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం మనకి 80 క్వశ్చన్స్ అండి. మరి దీనికి సంబంధించి సబ్జెక్ట్స్ని గమనించవచ్చు. సో ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇందులో ఏమవుతుంది అంటే మనకి 20 క్వశ్చన్స్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 40 మార్క్స్. కాబట్టి ఈచ్ సెక్షన్ ఏం చేశాడు అంటే మనకి ఇక్కడ సో 20-20గా డివైడ్ చేసుకుంటూ వస్తున్నాడండి. మరి నెక్స్ట్ పార్ట్ చూడండి. సో నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది అంటే మనకి సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసరికి జీకే అండ్ జనరల్ అవేర్నెస్. అంటే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇవి కూడా ఏం చేశాడు అంటే మనకి 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా మనకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలానే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇవి ఏమవుతాయండి 20 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 40 మార్క్స్. అంటే టోటల్గా మీరు గమనించినట్లయితే సో టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయండి 80 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏమవుతున్నాయి అంటే 160 అవుతున్నాయి. మరి ఎగ్జామ్ అనేటువంటిది గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. టోటల్గా మనకి 60 minutes అంటే 1 hour అనేటువంటిది ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది కానీ మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండి. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎలా ఇస్తున్నాడు అంటే మనకి సో సెక్షన్స్గా డివైడ్ చేసినట్లయితే మొత్తం మనకి 4 సెక్షన్స్ ఇచ్చాడు. సో అందులో మనకి ఈచ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 80 మార్క్స్. సో టోటల్గా మనకి ఎగ్జామ్ అనేది ఏమవుతుంది అంటే మనకి సో 1 hour ఇవ్వడం జరిగిందండి. మరి నెక్స్ట్ వన్ ఏమన్నాడు అంటే ఇక్కడ మనకి ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. మరి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజ్. సో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇంతకుముందు మనకి ఎప్పుడైనా కానీ ఎగ్జామినేషన్ అనేటువంటి తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇక్కడ చూడండి మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ ఇచ్చేసారండి. అంటే ఇందులో మనకి గ్యారంటీగా తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడండి. కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది మనకి తెలుగులో కూడా ఉంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక సువర్ణ అవకాశం అండి. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి గ్యారంటీగా ఏమవుతుంది అంటే తెలుగు మీడియం అభ్యర్థులకి సో ఇక నోటిఫికేషన్స్లో మనకి మంచి అవకాశం ఉంది. కాబట్టి సో గ్యారంటీగా మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకా ఎలా ఉందో చూద్దాం. దేర్ విల్ బి నెగిటివ్ ఆఫ్ 0.25 మార్క్స్. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఏమవుతుంది అంటే మనకి 0.25 మార్క్స్ అంటే 1/4 అనేది నెగిటివ్ ఇచ్చారండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 1/4 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. సో ది డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ త్రీ వెబ్సైట్ ఆఫ్ కమిషన్. సో వీళ్ళు మీకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సో ఆ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లో మాత్రమే చూడమని చెప్పేసి ఇచ్చారండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి సో తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంది. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కూడా సో అది ఒక పాయింట్ గుర్తుపెట్టు. అలానే నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంతకుముందు అనుకోండి మనకి 1/2 ఉండేది. కానీ ఇక్కడ మనకి 0.25 దట్ మీన్స్ 1/4 అనేది నెగిటివ్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు సిలబస్ను గమనించవచ్చండి. సిలబస్లో కానీ మీరు గమనించినట్లయితే సో ఫస్ట్ సబ్జెక్ట్ మీరు గమనించినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీరు సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయో చూడొచ్చు ఒకసారి మీరు ఇక్కడ. సో ఏమన్నారండి మనకి ఎనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ ఎనలిటికల్ అబ్జర్వేషన్స్ అండ్ డిస్టెన్స్ అండ్ ప్యాటర్న్స్ వీళ్ళు కండక్ట్ ది క్వశ్చన్స్. సో ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్ అన్నాడు. అంటే దట్ మీన్స్ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ అండి. సో నాన్ వెర్బల్ రీజనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలానే వెర్బల్ రీజనింగ్ ఇచ్చారండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లాజికల్ రీజనింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమన్నాడు సో దిస్ కాంపోనెంట్ మే ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ఎనాలజీస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వెర్బల్ రీజనింగ్లో వచ్చేటువంటి చాప్టర్స్. మరి మిగతా చాప్టర్స్ ఏమున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్పేషియల్ విజువలైజేషను. సో స్పెషల్ విజువలైజేషను, స్పెషల్ ఓరియంటేషను, నెక్స్ట్ వన్ వచ్చేసరికి విజువల్ మెమరీ, అబ్జర్వేషను, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్,
అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ ఎక్సెట్రా అన్నాడు. సో దట్ మీన్స్ అన్నీ వస్తాయండి చాప్టర్స్ అనేవి మనకి. సో ఏ చాప్టర్ని కూడా మిస్ అవ్వద్దు. రీజనింగ్ అనేది టోటల్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ గమనిస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో కూడా సో మనకి ఏం చేశాడు, ప్రతి చాప్టర్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే సో ఇండియన్కి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ కానీ, నెక్స్ట్ ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్, నెక్స్ట్ మనం గమనిస్తే జాగ్రఫీ, ఎకనామిక్స్, నెక్స్ట్ జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇలా మొత్తం మనకి ఏం చేశాడు అంటే ప్రతి సబ్జెక్టును కూడా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మొత్తం చదువుకోవాల్సిందే. కరెంట్ అఫైర్స్, జీకే, అలానే జనరల్ స్టడీస్ మొత్తం కూడా వస్తుంది. మరి నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. మరి దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కానీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో ఏమన్నాడండి, నెంబర్ సిస్టమ్ అనేది చాప్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ తీసుకుంటే హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్. సో ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్కి సంబంధించినటువంటి చాప్టర్స్. ఇక లాస్ట్లో ఎక్సెట్రా అన్నాడు. అంటే ఇందులో కూడా ఏమవుతుంది అంటే మనకి సో అర్థమెటిక్ పార్ట్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం టోటల్గా చదువుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. క్యాండిడేట్స్ ఏబుల్ టు అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్. సో మీరు గమనించవచ్చు అండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని మనకి ఇక్కడ బేసిక్ లెవెల్లో నుంచే ఇస్తారని చెప్పేసి ఇచ్చారండి. మరి నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, ఈజ్ బేసిక్ కాంప్రహెన్షన్ వుడ్ బి టెస్టెడ్. సో మీకు ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో నోటిఫికేషన్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్. అంటే ఇది మనకి పీఈటీ అండి. సో పీఈటీకి సంబంధించి ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ది రేస్ విత్ ఇన్ ద ఫాలోవింగ్ లిమిట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఉండి 5 కిలోమీటర్స్ ఇన్ 24 minutes అన్నాడు. నేను ఎవరండి, ఇది మేల్ కేటగిరీ. సో మేల్ కేటగిరీ కూడా ఏమన్నాడు ఇక్కడ ఉండి, ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు లడక్ రీజియన్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి కొండ ప్రాంతాలు అనేటువంటి ఏవైతే గిరిజన ప్రాంతాలు వాళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ మనకి జనరల్ కేటగిరీగా వస్తుందండి. సో ఇక్కడ జనరల్లో కానీ చూసుకున్నట్లయితే మనకి మేల్ కేటగిరీలో రన్నింగ్ రేస్ అనేది ఏమవుతుంది అంటే 5 కిలోమీటర్స్ని 24 minutesలో కంప్లీట్ చేయాలి. అదే కానీ ఫిమేల్ కానీ తీసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్స్ని 8.5 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదే కానీ లడక్ రీజియన్లో కానీ తీసుకున్నట్లయితే మనకి సో గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు మాత్రం 1.6 కిలోమీటర్స్ని 7 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 800 meters ఏదైతే ఉందో దాన్ని 5 minutesలో కంప్లీట్ చేయాలి. ఇది మేల్ కేటగిరీ, ఇది ఫిమేల్ కేటగిరీ. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. ఓకే, నెక్స్ట్ వన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటిది కానీ మీరు గమనించినట్లయితే సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒక పర్టికులర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, హైట్. సో ఏమవుతుంది, మేల్ అయితే మాత్రం గ్యారెంటీగా 170 centimeters ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిమేల్ కేటగిరీ కానీ తీసుకున్నారనుకోండి మనకి ఇక్కడ 157 centimeters ఉంటే సరిపోతుందండి. మరి దీనికి సంబంధించి కూడా మనకి రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందండి. అదే కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఎస్సీ అలానే ఎస్టీ ఈ కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో పర్టికులర్గా మీరు గమనిస్తే ఆల్ షెడ్యూల్డ్ ట్రైబల్స్. సో ఎస్టీ కేటగిరీ కానీ తీసుకున్నట్లయితే సో మేల్స్లో వచ్చేసరికి 162.5 అనేటువంటిది ఉంటే సరిపోతుందండి సెంటీమీటర్స్లో. అదే ఫిమేల్ కానీ తీసుకున్నారనుకోండి 150 centimeters ఉండాలి. సో ఇక్కడ మొత్తం చూడండి. తర్వాత ఏం చేశారండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రతిదీ కూడా ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్ కానీ మీరు గమనిస్తే ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కానీ నెక్స్ట్ కూడా హైట్కి కానీ ఏజ్కి కానీ రెండింటికి కూడా రిలాక్సేషన్స్ అనేవి మనకి పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. కాబట్టి ఇందులో చూడండి ఒకసారి మనకి ఏమవుతుంది, ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నాడు. కాబట్టి ఇవేమవుతున్నాయి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు 157.0 అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్కి సంబంధించినటువంటివండి. సో ఇక్కడ ఉండి చెస్ట్కి సంబంధించండి. మరి చెస్ట్కి సంబంధించి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ చెస్ట్కి సంబంధించి ఎలా ఇచ్చారో ఒకసారి మీరు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఏమన్నారండి, మేల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఫాలోయింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ అన్నారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మేల్ సో మేల్ కేటగిరీలో కానీ గమనిస్తే సో ఏమన్నారండి, అన్ఎక్స్పాండెడ్ అనేది 80 centimeters ఉండాలి. అంటే బ్రీతింగ్ తీసుకోకముందు మీ చెస్ట్ అనేది ఎంత ఉండాలి అండి, 80 centimeters ఉండాలి. సో ఏమన్నాడు, ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters అన్నాడు. అంటే మీరు బ్రీతింగ్ గా తీసుకున్నట్లయితే గ్యారెంటీగా 5 centimeters అనేది మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది రావాలి. మరి నెక్స్ట్ చూడండి రిలాక్సేషన్స్ కూడా ఇలా ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఒకసారి క్లియర్ కట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఇందులో కానీ మీరు గమనించినట్లయితే సో ఏమన్నాడు, ఆల్ క్యాండిడేట్స్ బిలాయింగ్ టు సో ఎస్టీ సో షెడ్యూల్డ్ ట్రైబల్స్. సో షెడ్యూల్డ్ ట్రైబల్స్కి వచ్చేసరికి అన్ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోకముందు 76 ఉంటుంది. సో బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఏమవుతుందండి, మళ్ళీ మనకి 5 సెంటీమీటర్స్ అనేది సో ఎక్స్పాన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉండి క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ది కేటగిరీస్ ఆఫ్ సో గౌరాస్, నెక్స్ట్ మరాఠీస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్. సో ఇవి వచ్చేసరికి మనకి అదర్ స్టేట్కి సంబంధించి సో లడక్ రీజన్ సంబంధించినటువంటివి. సో ఇవి కూడా ఏం చేశారండి, మనకి అన్ఎక్స్పాండెడ్ అనేవి 78 ఇచ్చారండి సెంటీమీటర్స్. నెక్స్ట్ మినిమం ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అలానే నార్త్ అండ్ ఈస్ట్ స్టేట్కి సంబంధించినవి ఇవి. సో ఇవి ఏమవుతున్నాయి అంటే మనకి ఇక్కడ 77 నెక్స్ట్ 5 ఇచ్చారండి. సో మీరు ఇక్కడ పర్టికులర్గా గమనించాల్సింది ఏంటి అంటే ఇందులో మనకు ఉపయోగపడేది సో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సో ఎవరైతే ఉంటారో అభ్యర్థులు సో వాళ్ళు గ్యారంటీగా ఏమవుతుంది అంటే మీకు చెస్ట్ అనేది 76 సెంటీమీటర్స్ ఉండాలి. మరి మినిమం ఎక్స్పాన్షన్ అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత గ్యారంటీగా 5 సెంటీమీటర్స్ అనేది మనకి సో ఇంక్రీజ్ అవ్వాలంటే 76 + 5 అంటే 81 ఉండాలండి. మరి నెక్స్ట్ ఇంకా సో దీనికి సంబంధించినటువంటి సో మరింత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏమన్నాడు అంటే చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ టేకెన్ అని చెప్పి పర్టికులర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే గ్యారంటీగా ఏమవుతుంది, లేడీస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి సో చెస్ట్ మెజర్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో అది మనకి ఇక్కడ అవసరం లేదండి. మరి నెక్స్ట్ చూడండి, వెయిట్కి సంబంధించి సో ప్రొపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ ది మెడికల్ స్టాండర్డ్స్. సో మన మెడికల్ స్టాండర్డ్స్ మన హైట్ అనేటువంటిది మన హైట్ని బట్టి మన వెయిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారండి. అవి ఏంటి అంటే మన మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి తీసుకుంటారని చెప్పేసి సో పర్టికులర్గా మెన్షన్ చేశారండి. సో ఇదండి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి తెలుగు మీడియంలో ఇవ్వడం జరగలేదు. సో లాస్ట్ నోటిఫికేషన్స్ వరకు కూడా మనకి ఏంటి అంటే సో ఎగ్జామినేషన్ అనేటువంటిది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉండేదండి. కానీ ఇప్పుడు అలా కాదండి, దాంతోపాటు మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ అనేటువంటిది ఇచ్చారు. మరి ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి గ్యారంటీగా ఏం చేస్తారు అంటే సో దీన్ని మీరు కరెక్ట్గా సద్వినియోగంగా చేసుకున్నట్లయితే మీరు కూడా యూనిఫామ్ జాబ్లో గ్యారంటీగా సో ఉద్యోగం సాధిస్తారని మేము సో మనసారా కోరుకుంటున్నామండి. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు అండి. సో మా శ్యామ్ సంస్థ నుంచి సో సంచలన విజయాలు నమోదు చేయడం జరిగింది. సో నేడు ఈ రోజు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాలో BSF SI సో ఇక్కడ వెహికల్ మెకానిక్ సంబంధించినటువంటి జాబ్ అండి. మొత్తం 7 జాబులలో 6 జాబులు ఉత్తర భారతదేశానికి వస్తే అందులో వచ్చేసరికి ఒకే ఒక్క జాబ్ మాత్రం దక్షిణ భారతదేశంలో సాధించినటువంటి విద్యార్థి ఎవరు అంటే మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి అని మేము సగర్వంగా చెప్తూ ఉన్నామండి. అలానే నెక్స్ట్ సో ఇంతకుముందు కూడా మనకి దక్షిణ భారతదేశం నుంచి SSFకి సెలెక్ట్ అయినటువంటి ఏకైక విద్యార్థి ఇతను కూడా. సో ఇలాంటి అద్భుత విజయాలను సాధిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా వెలుగుతున్నటువంటి సంస్థ ఏమన్నా ఉందా అంటే అది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నామండి. సో ఈ SSC GDకి సంబంధించి సెలక్షన్స్ని మీరు గమనించవచ్చు. సో 2015లో జరిగినటువంటి సెలక్షన్స్లో ఉభయ రాష్ట్రాలలోనే సో సంచలన విజయాలు నమోదు చేయడం జరిగిందండి. ఇక్కడ మొత్తం మాకు 423 మంది అభ్యర్థులు సో ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే అందులో మాకు వచ్చేసరికి ఏమైంది అంటే 305 మంది. సో 305 మంది దట్ మీన్స్ 72% 72% మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే మహిళా కేటగిరీలో 22 మంది సో అటెండ్ అయినట్లయితే అందులో 21 మంది జాబ్స్ రావడం జరిగిందండి. అంటే ఇది మనకి 2015లో జరిగినటువంటి ఒక సంచలన విజయాలు. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించాలండి ఒకసారి, ఇది మనకి 2019లో జరిగినటువంటి వివిధ యూనిఫామ్లకు సంబంధించి సో ఇక్కడ మా శ్యామ్ సంస్థ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలను మీకు చూపించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా SSC GD కానిస్టేబుల్స్ సో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. సో మీరు ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చు, వీరు నిన్నటి మీలాంటి నిరుద్యోగులుగానే వచ్చారు కానీ నేడు యూనిఫామ్ ఉద్యోగులుగా తయారయ్యండి. సో ఇక్కడ 2019లో సంబంధించినటువంటి విద్యార్థులు అండి వీళ్ళు మొత్తం కూడా సో మా శ్యామ్ సంస్థ నుంచి సో 2019లో కూడా ఒక సంచలన విజయాలను నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫోటోలను మీ ముందుకు చూపిస్తున్నాం విత్ ప్రూఫ్తో సహా. సో 2022లో కూడా మాకు అభ్యర్థులు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫోటోలను మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇందులో సో ఇది ఇక్కడ సాయి కుమార్ గారు అండి. సాయి కుమార్ గారు ఏం చేశారు అంటే టోటల్ 100 మార్క్స్లో 100 మార్క్స్కి 85 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. సో ఇది మిరాకిల్. సో 100 మార్క్స్కి 85 మార్క్స్ విత్ నెగిటివ్ ఉండడం కానీ
ఏం చేశాడండి, ఒక సంచలన విజయాన్ని నమోదు చేయడం జరిగింది. సో మీకు అక్కడ విత్ ప్రూఫ్తో సహా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడండి ఒకసారి. సో ఇదంతా కూడా ఒక శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు వచ్చినటువంటి రిజల్ట్స్. అంటే మనకి 2015, 2019, 2022. సో ఏమవుతున్నాయండి ఇక్కడ మనకి వచ్చేసరికి సో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి బాగా ఎక్కువగా సాధిస్తూ ఉన్నారు. సో మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. సో దీనికి పక్కా ప్రణాళిక, ఆన్లైన్ క్లాసెస్, అలానే నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసెస్, డైలీ టెస్టులు, అలానే సిబిటి టెస్టులు కూడా కండి. సో సొంత ల్యాబ్ను కూడా కలిగి ఉన్నాం. సో సొంత ల్యాబ్స్, సొంత సిస్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మాకు ఈజీగా రావడం జరిగింది. కాబట్టి ఇది మనకి గ్యారంటీగా మీకు ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాలు సాధించినటువంటి వాళ్ళే సో మొత్తం మేము మీకు ఇక్కడ డిస్ప్లేలో జరిగింది. సో మొత్తం ఇక్కడ మీరు గమనిస్తే 411 మందికి 370 మంది సాధించారండి. సో ఇది మిరాకిల్. సో ఇక్కడ మీరు గమనించాలి. సో మొత్తం వచ్చేసరికి 411 మందికి మొత్తం 370 మంది సో జాబ్స్ రావడం జరిగింది. వాళ్ళ ఫొటోస్లు మొత్తం కూడా మేము ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. అంటే 2022కి నెక్స్ట్ 2023కి వచ్చేసరికి సో ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం సంచలన విజయాలు అనేటువంటివి రావడం జరిగింది. సో ఒకసారి అభ్యర్థుల యొక్క ఫొటోస్లు మీరు ఇక్కడ మేము డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్. సో ఇక మీరు ఆలస్యం చేయొద్దండి. సో మీరు గమనించాలి. సో ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక నీకు ఎస్ఎస్సి జీడీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే నవంబర్ 27వ తారీఖు నుంచి సో ఇది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సో ఏదైనా కానీ మీరు ఇక్కడ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా ఉపయోగించుకోవచ్చు. అలానే ఇంకోటి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు అక్కడ సిబిటి టెస్ట్ కంప్యూటర్స్లో ఎలాగైతే రాస్తారో సేమ్ అలానే ఇక్కడ మాకు ల్యాబ్ ఉంది. సో ఆ ల్యాబ్లో మీరు రాయాల్సి ఉంటుంది. సంచలనం సాధిస్తున్నటువంటి సంస్థలో సంచలనంగా తీసుకున్నటువంటి నిర్ణయం అండి. మీకు ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఎలాగైతే వస్తున్నాయో సేమ్ అలానే రావాలి, మీరు ఎగ్జామ్ అలానే రాయాలి అనే ఉద్దేశంతో మేము సో ఇది కొత్తగా స్టార్ట్ చేసామండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది. సో మీరు బ్యాచెస్ అనేటువంటి మాత్రం కొత్త బ్యాచ్లు సో 27వ తారీఖు 11వ నెల అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి మాకు సో బ్యాచెస్ అనేవి మళ్ళీ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 3 బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి ఇక మీరు ఆలస్యం చేయొద్దు. సో ఇప్పుడు మీరు ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అంటే సో ఈ రోజే మీరు కరెక్ట్గా తీసుకోవాలి డెసిషను. ఈ డెసిషన్ గ్యారంటీగా మీకు యూనిఫామ్ జాబ్ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయొద్దు. సో మీకున్నటువంటి దక్షిణ భారతదేశంలో సంచలన విజయాలు సాధించి మీ దగ్గర ప్రూఫ్తో సహా మేము వచ్చాము. మీ డెసిషన్స్ అనేవి త్వరగా తీసేసుకొని వెంటనే వచ్చేసి సో మా సంస్థ శామ్ సంస్థలో కానీ మీరు జాయిన్ అయినట్లయితే యూనిఫామ్ జాబ్స్ గ్యారంటీగా సాధిస్తారని సో మనసారా కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.